హాయ్ అండి, నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మా ఊరి వంటిల్లు. ఈరోజు ఏ వీడియోతో వచ్చానా అని చూస్తున్నారా? అదేనండి, కొబ్బరి దొండకాయ ఫ్రైతో వచ్చేసాను మీ ముందుకి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసే విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయిన తర్వాత ఇందులోనే శనగపప్పు, కొంచెం మినపప్పు వేసుకొని కొంచెం అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాను. మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. అది కూడా నేను దంచి పెట్టుకున్నాను. ఆ వెల్లుల్లిపాయలని ఇందులో వేసేస్తున్నాను. ఆ వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇందులోనే జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను. ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసానండి. వేసేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవి కూడా మనం ఇందులోనే వేసేయాలి. వేసేసుకొని పెద్ద సైజు ఒక్క ఉల్లిపాయ సరిపోతుందండి. ఒకసారి మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి తక్కువ ఉల్లిపాయలు కాబట్టి తొందరగా మగ్గిపోతాయండి. మనం కొంచెం అటు ఇటు తిరిగినా కూడా మనకి మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దగ్గరుండి మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను. కలిపి పెట్టేసుకున్న తర్వాత మనం ఏదైతే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయో ఆ దొండకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేస్తున్నాను నేను. అవి చిన్నగా కట్ చేయాలండి. రౌండ్గా కట్ చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, చిన్నగా కట్ చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది. కొబ్బరి దొండకాయ ఫ్రైకి మాత్రం ఇలాగే కట్ చేయాలండి. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకుంటూ మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. లేదంటే ఫ్రై కాబట్టి తొందరగా మాడిపోతుంది. దగ్గరుండి చేయాలండి ఇది. ఇలా మూత తీసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలండి. చూసారా ఎంతవరకు మగ్గిందన్నది మనం ఒకసారి చూసుకోవాలన్నమాట. అంటే ఒక దొండకాయ ముక్కని పట్టుకొని చూస్తే కనుక మీకు దొండకాయ ముక్క మగ్గిందా లేదా అన్నది తెలుస్తుంది. ఇలా మగ్గిన దాంట్లోనే ఇప్పుడు మనం కొబ్బరి అన్నది వేయాలండి. ముందుగా వేస్తే కనుక కొబ్బరి అన్నది బాగా ఫ్రై అయిపోతుంది. మనం ఎప్పుడు కూడా లాస్ట్లో వేయాలి. నేను కొబ్బరిలో కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసి పెట్టుకున్నాను. దాన్ని ఇందులో వేసేసాను. వేసేసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక్క నిమిషం అన్నది మూత పెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఫ్రై అవనవసరం లేదు. ఇలా మూత పెట్టుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవడమేనండి. అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది లంచ్ బాక్సుల్లోకి చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్లో రసం ఉంటే టమాటా రసం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.